ఇక్కడ మాత్రం కొద్దిసేపు మాత్రం దేవుడి మీదే మేము మనసు పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రతి వారము దేవుని బలలో పాలు పంచుకుంటాం, అది గొప్ప ధన్యత. ఇది అన్ని సంఘాల్లో ఉండదు, అందరూ చేయరు కూడా. ఎందుకు చేయరంటే ఇది కొంచెం కష్టంతో కూడిన పనే. ఏంటి కష్టముతో? ఏమండి, మనుషులు ఏమండి అన్ని రోజులు పవిత్రంగా ఉండమంటే ఉండరు, కానీ ఒక వారం పవిత్రంగా ఉండమంటే ఉంటారు. అన్ని రోజులు పవిత్రంగా ఉండమంటే ఉండరు, కానీ ఒక వారం ఉండమంటే ఉంటారు. అందుకే చివరి వారము వీళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకొని శనివారం ఉపవాసం ఉండి ఆదివారం బలలో పాలు పంచుకుంటూ ఉంటారు కొన్ని సంఘాలు. మనం అలా కాదు, ఎప్పటికప్పుడే క్లియర్ చేసుకోవాలి. ఎప్పుడప్పుడే అకౌంట్ క్లియర్ అయిపోవాలా. అంతేగాని అది అలా పెట్టుకుని ఉండడం ద్వారా ఇంట్లో ఎక్కువ చెత్త ఎక్కువైంది అనుకోండి, ఇంట్లో ఏం వస్తూ ఉంటుంది? పంపు వస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకుంటే ఇల్లంతా ఎప్పటికప్పుడు ఎలా ఉంటుంది? శుభ్రంగా ఉంటుంది. అందుకే పాపం చేస్తూ పాపంలోనే చనిపోతే నరకానికి పోతాం మనం. చాలామందికి తెలియదు. పాపం చేస్తూ పాపములోనే నువ్వు ఉంటే ఎక్కడికి పోతాం? నరకంలో. అందుకే దేవుడు ఎప్పుడు కూడా అంటాడు, నువ్వు దిద్దుకో, నువ్వు మార్చుకో, నువ్వు క్షమాపణ కోరుకో, నువ్వు కడిగేసుకో, ఒప్పేసుకో, విడిచిపెట్టే అంటూ ఉంటాడు దేవుడు ఎప్పుడు. హల్లెలూయా. దానివల్ల నువ్వేమవుతావు అంటే శుభ్రపరచబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా సాతాను స్వభావం ఏంటంటే నువ్వు తగ్గకో. ఏమంటాడు? అమ్మా నువ్వు తగ్గకు అంటాడు. అందుకే సాతాను సంబంధులు ఎవరైనా డైలాగ్ ఏంటంటే, సినిమా డైలాగ్ కూడా కనబడుతుంటుంది, తగ్గేదేలే అంటే నువ్వు తగ్గకో. నువ్వేం చేయకూడదు? తగ్గకు. అది లోకము సాతాను తీరు. దేవుడి తీరు ఏంటి తెలుసా? నువ్వు తగ్గు. హల్లెలూయా. చూసారా? తెలిసిపోయింది. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమంటే దేవుడు అంటాడు నువ్వు ఒప్పుకో అంటాడు. సాతాను అంటాడు నువ్వు ఒప్పుకోకు నువ్వు సేమ్ అయిపోతావు, నువ్వు తక్కువైపోతావు అంటాడు. దేవుడు అంటాడు నువ్వు ఒప్పుకో, నువ్వు తక్కువే అవ్వాలంటాడు ఆయన. హల్లెలూయా. ఏది బాగుంది మనకి? ఏది బాగుంది? ఒప్పుకో, తగ్గిపో అన్నది బాగుందా? మీరు అబద్ధమే ఆడుతున్నారు. నువ్వు తగ్గేదిలే, తగ్గగా నువ్వు ఒప్పుకోకు. ఒప్పుకున్నామంటే సేమ్ అయిపోతావు, ఒప్పుకున్నామంటే పరుగు పోతుంది. ఏడు పరుగు పోతుంది. దేవుడు అంటాడు నువ్వు చచ్చిపో. నువ్వేమంటాడు? చచ్చిన పాములాగా అయిపో నువ్వు అంటాడు. సైతాన్ గడు అంటాడు నువ్వు కాటేసే. నువ్వేం చేసే? కాటేసే. ఎంతమంది వేసేస్తావు? వేసేయి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అవండి సాదృశ్యంగా ఇశ్రాయేలు చరిత్రలో ఆయన ఎలాగ ఎత్తబడ్డాడంటే ఇత్తడు సర్పం వలె ఎత్తబడ్డాడు. ఎలాగ ఎత్తబడ్డాడు? ఇత్తడు సర్పం వలె ఆయన నాడు పైకి ఎత్తబడ్డాడు. ఆ ఇత్తడు సర్పాన్ని చూసిన వాళ్ళు అందరూ కూడా బ్రతికారు. అండ్ సర్పము విషముతో ఉంటుందా? ఉండదా? విషముతో ఉంటుంది. కానీ ఎత్తబడిన సర్పం ఏంటో తెలుసా? ఎత్తబడిన సర్పం ఇత్తడి అధికారానికి గుర్తుగా ఉంటుంది. ఇత్తడి ఏంటో తెలుసా? అధికారం కలిగిన వాడైనప్పటికీ ఆయన శాపగ్రస్తుడుగా, పాము శాపగ్రస్తమైంది. పాము ఏంటి చెప్పండి? శాపగ్రస్తుడిగా ఆయన ఎత్తబడ్డాడు ఆ రోజు. హల్లెలూయా. అది ఆయనకు సాదృశ్యం. ఆయన అప్పటికి ఇంకా యాగము అవ్వలేదు కనుక ఆయన ఇత్తడి సర్పం వలె పోలికగా ఎత్తబడ్డాడు. ఆనాడు చూసిన వారు ఏమయ్యారు? వారు బ్రతికారు. ఆయన శాపగ్రస్తుడిగా ఎత్తబడడానికి ఆయన సిగ్గుపడలేదు. ఎందుకో తెలుసా? నీవు నేను మనందరము బ్రతకాలంటే ఆయన చావవలసి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఆయన చూసిన వాళ్ళు బతికారు. ఈనాడు యేసుక్రీస్తు సిలువను చేసిన మనము బ్రతికాము. హల్లెలూయా. మనం చచ్చిపోయి ఉన్న వాళ్ళమే. అందుకే నేను అంటున్నాను, చచ్చిపోయి ఉన్న వాళ్ళకి మనం ప్రెస్టేజ్ ఎక్కర్లేదు. ఈ లోకంలో చచ్చిపోయాం, క్రీస్తులో బ్రతికాం. క్రీస్తులో మనము ఆయనకు అవమానం తేకూడదు. ఈ మనుషులు మనం అవమానపరిచినా పర్వాలేదు, మనం ఆయనకి అవమానం జరుగుతుంది. హల్లెలూయా. ఇత్తడి సర్పం వలె
ఎత్తడి సర్పం వలె పైకెత్తబడినావు. నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువలో వేలాడే జనులందరూ, సిలువలో వేలాడే చేరిన జనులందరూ నిత్యము బ్రతికెదరు. యేసయ్యా, 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవేను. హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే ఈ పాట ఆకుమర్తి డానియల్ గారు రాశారు. ఇప్పుడు పాటలు ఎవరు రాశారో ఎవరికైతే తెలియట్లేదు, ఏదో పాడుకుంటున్నాం అంతే. అంటే ఈ పాట ఆకుమర్తి డానియల్ గారు రాశారు, బ్యాంక్పేట. ఏమండి అంటే ఎందుకు, ఏమండి ఈ పాట అనుభవించుకుంటూ ఆయన రాశాడు కనుక ఆ పాటలో మాధుర్యాన్ని పొందుకుంటారు. నేనంటే పాట పాడే ఉద్దేశం కాదు, అనుభవిస్తూ పాడండి, ఆలోచిస్తూ పాడండి, గ్రహిస్తూ పాడండి. ఆ పాట మీకు ఒక పాఠం అవుతుంది. హల్లెలూయా. ఇది ఈ మెసేజ్కి ఈ పాట ఒక, అంటే ఇదే మెసేజ్. ఆ పాట నాకు గ్రహిస్తే అదొక మెసేజ్ మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ప్రేమించేవాడు, క్షమించేవాడు, కాపాడేవాడు, వర్ధలు చేసేవాడు అన్నీ ఆయనే. హల్లెలూయా. ఆయన సిలువ మీద ఏలాడాడు అనుకుని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆయన నన్ను దీవించడము, ఆయన దగ్గర ఏమీ లేదేమనుకుంటున్నారు. నీ స్థానాన్ని ఆయన తీసుకొని అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. అది తెలిసినప్పుడు నీవు అది ఇది అడగడం కాదు, ఆయన కాళ్ళు పట్టుకొని ఏడుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏడుపు రావట్లేదు, ఆయన ఏదో ఇవ్వాలనుకున్నావు అనుకుంటున్నావు. ముందు నీకు ఏం రావాలంటే నీ గుండె పగలాలి. హల్లెలూయా. నీ గుండె పగిలేంత వరకు నీ మీదకి ఆశీర్వాదం రాదు. ఎప్పుడు గుండె పగులుతుంది? ఆయన నీ పట్ల చేసిన త్యాగాన్ని సంపూర్ణంగా గ్రహించి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు నీ గుండె ఏమవుతుంది? పగులుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వేమవుతావు అంటే పరిశుద్ధపరచబడతావు. అప్పటి వరకు అంతే. నువ్వు లోనంతానేమో చెత్త చెదారం పెట్టుకొని వచ్చేసి పైకి మాత్రం బాగానే ఉంటున్నావు, లోనంతా అలాగే పెట్టుకొని అలాగే వచ్చి అలాగే వెళ్ళిపోతే ఎలాగా? నువ్వు శుభ్రపరచబడాలా. హల్లెలూయా. నీ గుండె పగలాలా, నీవు దేవునితో కనెక్షను కావాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ మాట ఏంటంటే మన ఎడల అపరాధం చేసిన వాళ్ళకి, మనకి ద్రోహం చేసిన వాళ్ళని, మనల్ని కించపరిచిన వాళ్ళని, మనల్ని హేళన చేసిన వాళ్ళు కూడా మనం ఏం చేయగలగాలంటే క్షమించగలగాలి. ఏం చేయాలమ్మా? క్షమించగలగాలి. అలా క్షమించినట్లయితే మన పాపములను, ఏమండి, ఆయన ఏం చేస్తాడట? మన ద్రోహములను ఆయన క్షమిస్తాడట. చూడండి మత్తయి సువార్త 6:14. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. 6:14. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. ఆమేన్. దేవుని స్తోత్రం. మనుషుల అపరాధములు మనం క్షమిస్తేనంట మన పరలోక తండ్రి కూడా మన అపరాధాలని క్షమిస్తాడంట. అంటే మనుషుల అపరాధములు మనం క్షమించకపోతే మన అపరాధములు కూడా ఆయన క్షమించడు. అంటే ఇప్పుడు మన మన అపరాధములు ఆయన క్షమిస్తున్నాడంటే ఆయన ఎవరు? మనకంటే గొప్పవాడు, మనకంటే గొప్పవాడు. అమ్మా, మన పాపాలను క్షమిస్తున్నాడంటే మనకంటే గొప్పవాడు. అంటే దేవుడు, ఆయన దేవుడు అంటే సర్వశక్తి మంతుడు, సర్వాధికారి అయిన దేవుడు. అయితే ఇప్పుడు మన ఎడల చేసిన మనుషుల పాపం మనం క్షమిస్తున్నాం అనుకో, ఇప్పుడు మనం ఎవరు? మన ఎడల చేసిన వాళ్ళ పాపాలు మనం క్షమిస్తున్నాం అంటే ఇప్పుడు మనం ఎవరు? గొప్పవారు. దేవుని స్తోత్రం. అమ్మా, మనం ఎవరు ఇప్పుడు? గొప్పవారు. మన ఎడల చేసిన ద్రోహము, మన ఎడల చేసిన
ఏమండి కీడులను మనం క్షమిస్తున్నామంటే ఇప్పుడు మనం ఎవరో గొప్పవారు. ఇంకో మాట అంటలేదు, దేవుని పిల్లలం. దేవుని పిల్లలం, అందుకే క్షమిస్తున్నాం. ఏంటండి వాళ్ళని ఎలా క్షమించారండి, వాళ్ళని ఎలా మీరు మంచి చేస్తున్నారండి, వాళ్ళు మీకు కీడు చేస్తే అంటే ఇది నాది కాదు, ఇది దేవుడు నాకు ఇచ్చిన తత్వం కనుక, దేవుని కుమారుని కనుక నేను చేస్తున్నాను, లేకపోతే నేను చేయను. నువ్వు ఎందుకు చేస్తున్నావమ్మా, నువ్వు ఎందుకమ్మా క్షమించేసావంటే ఎవరినని, నేను దేవుని కుమారుడిని కనుక. ఏమండి ఒరిస్సా ప్రాంతంలో కుష్టి రోగులకు విధవరాలకు సేవ చేయడానికి ఒక ఆస్ట్రేలియా నుంచి ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబం ఇద్దరు ఆ మగపిల్లలు ఒక ఆడపిల్ల. వాళ్ళు పరిచయం చేస్తున్నారు, ఒక స్థలం తీసుకున్నారు, అందులో షెడ్ వేసారు, పరిచయం చేస్తున్నారు. పాపం ఒక్క బిడ్డ ఏసీ లేదు, అందుకని కారులో ఏసీ వేసుకొని ఆ పాస్టర్ గారు వాళ్ళ ఇద్దరు కొడుకులు అందులో పడుకున్నారు. ఆ పాస్టర్ అమ్మగారు ఆ పాప ఇంట్లో పడుకున్నారు. అయితే అటు నుంచి ఒక మోక వెళ్తుందంట. ఏ మోక? అల్లరి మోక. ఏ మోక అండి? అల్లరి మోక. ఈ అల్లరి మోకలో ఉండేది ఏంటంటే ఏమంటే భక్తి అనే ముసుగులో మందు కూడా వేస్తారు, ఒక రెబ్బనోడు కట్టేసుకుంటారు, ఒక చేతిలో ఒక కట్టు ఒక కర్ర పట్టుకుని ఎగురుతూ తాగేసి గొంతులు వేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళని ఏమంటారు? అల్లరి మోకలు. ఈ అల్లరి మోకులు ఈ పనికిమాలోళ్ళు పనిపాటు ఉండగలరు. ఈ పనికిమాలోళ్ళు ఏం చేశారు అంటే ఆయన్ని చూశారు. వీళ్ళు క్రైస్తవ మతంలోని అందరినీ ఏం చేస్తున్నారు? క్రైస్తవ మతంలో నడిపించడానికి వచ్చారా, సేవ చేయడానికి వచ్చారా? వాళ్ళు సేవ చేయడానికి వచ్చినారు కుష్ఠరోగులకి. ఎవరైనా కుష్ఠరోగులు ముట్టుకుంటారా? దూరంగా పెడతారు. కానీ వాళ్ళు ముట్టుకొని వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళకి ఆహారం పెట్టి అన్నీ చేస్తుంటే వాళ్ళ మీద ఈర్ష్యతో ఏం చేశారంటే పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. అందులో ప్రధాన నిందితుడు దారాసింగ్ అన్నవాడు. తగలబెట్టేశారు. వాళ్ళు ఆర్తనాదులు కేకలు వేస్తుంటే వీళ్ళకి సంబరాలు చేసి గంతులు వేసి దెయ్యపు మనుషులకి బయటలేదు. వీళ్ళు మనుషులు మానవత్వం లేని వాళ్ళు అనమాట. మనసు లేని వాళ్ళు, మానవత్వం లేని వాళ్ళు. అందుకని ఎంజాయ్ చేసుకొని పోయారు. ఆ తర్వాత ఉదయం ఎంతో గుండెలు బాదుకొని తన భార్య తన కుమార్తె ఏడ్చారు. అక్కడ ఉన్న కుష్ఠరోగులు కూడా ఏడ్చారు. విషయం ఏంటో తెలుసా? ఆవిడని అడిగారు, అమ్మా ఏం చేయమంటావు ఆ వ్యక్తిని, వాళ్ళు ఏం చేయమంటావు అని అడిగారు విలేకరులు. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, నేను వారిని క్షమిస్తున్నాను వదిలేదు. ఎక్కడండి బాబు ఆ క్షమాగుణం ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడికి? ఎక్కడి నుంచి వచ్చింది? తన కోసం ప్రాణం పెట్టిన త్యాగమూర్తి అని యేసులోంచి ఆవిడలోకి వచ్చింది. లేకపోతే ఏమంటారు? నరికేయండి, మొక్కలు చేసి కాకులకి గద్దలకి ఎగరేయండి. ఆడి తల నా దగ్గర పడాలా? ఆడి తల ఎక్కడ పడాలా? నా దగ్గర నా కాళ్ళ ముందు పడాలని ఏ భార్య అయినా ఏ పిల్లలైనా కోరుకుంటారు. కానీ ఆ పిల్ల కోరుకోలేదు, ఆ తల్లి కోరుకోలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణం ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉన్నందున. అంటే దేవుని కుమార్తె కనుక ఆ దేవుని మనసుతో ఆవిడ ఏమందంటే వారిని క్షమిస్తున్నాను అన్నది. వాళ్ళు జైల్లో పెట్టారు. తర్వాత ఆ క్షమించే ఆ మనసు బట్టి వారిలో ఒక భయంకరమైన ఏమొచ్చేసింది? పశ్చాత్తాపం వచ్చింది. ఆ మాట విన్న ఆ దొంగలు, ఆ పనికిమాలోళ్ళు, ఆ ద్రోహులు మనసు ఏమైపోయిందంటే అల్లకల్లాలం అయిపోయింది. అప్పుడు అందులో ఒకడు, నువ్వు ఆఖరి కోరిక అయితే చెప్పు అన్నాడు. అంటే ఆడు ఏమన్నాడంటే, నాకు బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. నేను స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యేసుని కలిగి ఉన్నాడు. ఇప్పుడు కూడా వాడు ఎక్కడున్నాడంటే జైల్లోనే ఉన్నాడు. ఆడికి ఉరిశిక్ష పడ్డది. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాడో దేవుడు వారికి కనికరించి వాడికి ఏం చేశాడు తెలుసా? యావజ్జీవంగా దాన్ని మార్చాడు దేవుడు. ఈ రోజు కూడా యావజ్జీవ కార్యక్రమంలో శిక్షలో ఉంటూ వచ్చిన వారికి తన మూర్ఖత చొప్పున చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ యేసుక్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. అంటే క్షమాపణ ఒక వ్యక్తికి ఏం తీసుకొచ్చిందంటే మారు మనసును, ఏమంటే రక్షకుడిని తీసుకొచ్చింది. హల్లెలూయా. అందుకే క్షమిస్తే నాకేంటి అనుకో, క్షమిస్తే ఆ వ్యక్తికి మేలు, క్షమిస్తే నీకు కూడా మేలు. ఎందుకు మేలు అంటే నీ పాపములు కూడా, నువ్వు తెలుసో తెలియకో చేసిన పాపములు కూడా దేవుడు క్షమించేస్తాడు.
హల్లెలూయా. మన ఆ, ఆ, మేరీ నిన్న సాక్ష్యం చెప్పింది. అయ్యో నా తండ్రి విషయంలో, అయ్యో నా తమ్ముడి విషయంలో నేను ఇలాగా ప్రవర్తించాను ఏంటని ఆ అపరాధ భావం ఆ బిడ్డకు లోనుండిపోయింది. అది తలుచుకున్నప్పుడల్లా ఏడుచుకుంటున్నట్టుంది నాకు తెలిసి. అది తెలిసిన ఉన్నప్పుడు ఏడుతున్నావమ్మా, ఏడుపు వచ్చేస్తుంది. కానీ దేవుడు మాట్లాడాడు, అవన్నీ నీకు చదివించేసి దేవుని స్తోత్రం. ఇంకా నువ్వు ఏడవద్దమ్మా. హల్లెలూయా. ఇంకా నువ్వు ఏడవలసిన పని లేదు. ఎందుకంటే నువ్వు ఆయన దగ్గర ఒప్పుకున్నావు. ఆయన నిన్ను ఏం చేశాడు? మనసు కలిగిన దేవుడు. నువ్వు చేసిన తప్పుని తెలిసి చేసినావు, తెలియచేసినావు, అది నీ తప్పును అంతటిని దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ఇక నుంచి నీ తమ్ముళ్ళకి నీ తండ్రిల నుంచి మేలు చెల్లించు. అలా అయితే వాళ్ళకి ఏం చేయి, నువ్వు మేలు చేయి, అంతే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మేలంటే సహాయంగా ఉన్నట్టుగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అంతే. ఎందుకంటే సిలువలో నీ తండ్రి నీ పాపములన్నిటినీ ఆయన రక్తము కార్చడం ద్వారా, ఆయన ప్రాణత్యాగము ద్వారా నీ పాపములన్నీ క్షమించేశానని చెప్పాడు. ఇంకా ఆ మాటలను జ్ఞాపకము నువ్వు చేసుకోవద్దు. అయిపోయింది. ఇక నువ్వు క్షమించబడ్డావు. అందుకే క్షమించబడిన వాళ్ళు ఇంకా శిక్షావిధిలో ఉండవలసిన పని ఉండదు. అమ్మా, శిక్షావిధిలో ఉండవలసింది, బెంగ పెట్టుకోవాల్సింది పని ఉండదు. హల్లెలూయా. ఒకడు రాజు గారికట 3 కోట్లు అప్పు ఉన్నాడట. 3,60,00,000 అప్పు ఉన్నాడట. అయితమ్మా 3,60,00,000 అప్పు ఉన్నాడట రాజుగారికి. కాబట్టి ఆ రాజుగారికి డబ్బులు ఇది కట్టట్లేదట. మరి ఆ డబ్బులన్నీ ఏం చేశాడు? ఆడికి కొంతమందికి ఇచ్చి ఉన్నదంతా ఏం చేశాడు? అది ఇష్టంగా వాడేస్తున్నాడు. అప్పు కట్టట్లేదు. రాజుగారు వచ్చి, ఆ రాజుగారు పలానాడు అప్పు కట్టట్లేదు తీసుకురంటారంటే తీసుకెళ్తే వాడు అన్నాడు, నేను కట్టలేకపోయినాయ్యా, ఈ డబ్బులన్నీ అలా ఖర్చు అయిపోయినాయి, ఇలా ఖర్చు అయిపోయినాయి, ఇలాగ అయిపోయినాయి, ఆ విషయంలో ఈ విషయంలో అన్నింటిలో నష్టపోయానయ్యా. నా చిన్నపిల్లలు, నా భార్య నాకు ఉన్నారు, కాబట్టి దయతో నన్ను క్షమించు అని కాళ్ళు ఎల్ల పడ్డాడట. ఎవరో? ఈ అప్పు ఉన్నవాడు. అప్పుడు ఆ రాజుగారు చెప్పారట, నీ అప్పునంతటిని నువ్వు ఇంతగా నా దగ్గర ప్రాధేయపడి పశ్చాత్తపడ్డావు కనుక, క్షమించమని నన్ను కోరుకున్నావు కనుక, నీ అప్పునంతటిని ఏం చేస్తున్నాను? క్షమించి కొట్టివేస్తున్నాను, కొట్టేసి పంపించాను. ఎంత ఆనందం ఉంటుందంటే గుండెల మీద ఉన్న బరువు అంతా దిగిపోయింది. ఎంతో ఆనందంగా వెళ్ళి తన భార్యను పిల్లల్ని కలుసుకొని సంతోషించాడు. ఎందుకంటే అప్పు తెరచులోని వాళ్ళు ఎందులో వేస్తారు? జైలు వేస్తారు. కానీ రాజు క్షమించి వదిలేశాడు అండి. అయితే అడికి ఒకడు అలాగే వెళ్తున్నాడంట, అది ఇంటి ముందు నుంచి చూశాడంట. అన్ని పట్టుకుంటారా అన్నాడట. అతని దగ్గర ఉన్న వాళ్ళని వెళ్ళి పట్టుకున్నారు. ఏంటి అంటే ఇతడికి 50 రూపాయలు అప్పు ఇవ్వాలట. ఇంకమ్మా 50 రూపాయలు అప్పు ఇచ్చాడు, ఇవ్వలేదు. ఇప్పుడు అప్పు ఇవ్వాలి. ఆ 50 రూపాయలు అప్పు, ఎరా నాకు ఇవ్వలేదు, ఎక్కడ పోతున్నావు అన్నాడట. అయ్యా కూలి పని చేసుకుంటూ పోతున్నాను, ఆ డబ్బులు వచ్చితే మీకు నేను అప్పు కట్టేస్తాను అన్నాడట. అని కాళ్ళు ఏళ్ళపడి ప్రాధాయపడ్డాడట. అన్ని చెదగొట్టి వాడిని చెరసాల్లో ఇచ్చాడట. ఏం చేశాడు? చెరగొట్టించి ఆయన ఎక్కడేసాడు? చెరసాల్లో వేయించాడు. నాకు 50 రూపాయలు బాకీ వీడు తీర్చట్లేదు కాబట్టి అని కేసు పెట్టి ఎందులో వేయించాడమ్మా? జైల్లో వేయించాడట. ఎంతకే? 50 రూపాయలు. రాజు ఎంత క్షమించాడు? వీడికి ఎంత ఇవ్వాలా అంటే 50 రూపాయలకి ఏం చేశాడు? అడిగి పిల్లలు ఉన్నారు, అడిగి భార్య ఉంది. ఏమండి, అయ్యా తీర్చేస్తానని కాళ్ళు వేళ్ళ పడినా కూడా వాడిని ఏం చేయలేదు? క్షమించలేదు, జైల్లో వేశాడు. ఈ విషయము రాజుగారికి ఎవరో చెప్పారట. ఈ విషయం ఎవరికి చెప్పారు? రాజుగారికి చెప్పారట. రాజుగారికి తెలిసి అండు పట్టుకురండి రాశారు. అవును పట్టురండి, 3,60,000 క్షమించాను కదా అని పట్టురండి. అటుకు వస్తే ఏట్రా నువ్వు చేసిన పని? నాకు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాలి కదా, వేసేయండి, తీసుకెళ్ళి. ఎందులో వేసేయండి? చెరసాలలో వేసేయండి. ఇంక ఇన్ని విడుదల తీయద్దు. అది కట్టేంత వరకు విడుదల చేయి. ఎవరు కడతారు? చూసారా? అందుకే నిన్ను క్షమించాడు. నువ్వు కూడా నీ ఎడల తక్కువైన నీకు పెద్ద అప్పును దేవుడు తీర్చేశాడు. నువ్వు చిన్నప్పుని క్షమించి ఇవ్వలేకపోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఇంకా దేవుడు నీకు ఇస్తాడు అప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది పెద్ద క్షమాపణ పొందుకుంటారు, చిన్న క్షమాపణ ఇవ్వడానికి ఏమండి చాలా ఏమండి పెత్తనాలు చేస్తుంటారు. ఇలా చెయ్యొద్దు, ఇది దేవుని పిల్లలకు కలిగిన మనసు కాదు. హల్లెలూయా. ఎవరో 100 రూపాయలు తీసుకున్నారు, ఇవ్వట్లేదు, చేయట్లేదు, వదిలే వదిలే. ఫోన్లో క్షమించేసాం, దేవుని స్తోత్రం, వదిలే. దేవుడు నీకు 1000 రూపాయలు పంపుతాడు. అంటే 1000 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వలేకపోతున్నారు, నీకు సమృద్ధి ఉంది, వదిలే. దేవుడు నీకు 1,00,000 రూపాయలు, 10,000 రూపాయలు పంపుతాడు. ఆ 10,000 రూపాయలు ఇవ్వలేదు, సమృద్ధి ఉంది, వదిలే. దేవుడు 1,00,000 రూపాయలు నీకు పంపుతాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు 1,00,000 ముందు 10,000 అంతా. హల్లెలూయా. ఇలాగ నువ్వు చేసుకుని వెళ్తున్నప్పుడు కృప వెంబడి కృప, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వస్తుంది. అంతేగాని నీవు దీవించబడిన కొద్ది నీకు కంటే తక్కువలో హీనస్థితిలో ఉన్న వారిని బాధించేలాగా ఇంక ఉండకూడదు. హల్లెలూయా. అలా బాధించే వాళ్ళలాగా వాళ్ళకి మీద ఎలాగా సవాళ్ళ మీద పొడుచుకుంటుంది ఏంటమ్మా, కాకిలాగా, రాబందులాగా. రాబందు అంటే తెలియదు ఇప్పుడు, కాకి అంటే తెలుస్తుంది. ఎందుకంటే రాబందులు అంతరించిపోయాయి. రాబందు పక్షుల్లో బలం పెద్ద అంటే బలమైన పక్షి రాబందు అనమాట. ఇప్పుడు రాబందులు లేవు. ఒకప్పుడు ఈ రైల్వే ట్రాక్ ఉన్నది కదా, ఆ రైల్వే ట్రాక్ల దగ్గర ఆత్మహత్యలు చేసుకునేవారు. ఆ ఆత్మహత్యలు చేసుకుంటే ఆ శవాన్ని ఎవరు తీసేవారు కాదు. అప్పుడు ఎక్కడి నుంచి రావాలి పోలీసులు అంటే, విజయవాడ నుంచి రావాలి పోలీసులు. ఆ పోలీసులు వచ్చే వరకు ఆ శవం అలాగుంటే అప్పటికి ఏమైపోయిందంటే పాడైపోయి ఈ రాబందులు వచ్చి పీక్కు తింటా ఉండేది. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం, ఇలా చూసేవాళ్ళం. రాబందులు గుంపు కనపడేది అక్కడ చిన్నప్పుడు. అప్పుడు నాకు ఎంత ఉంటుందని ఉన్నారు, వయసు అయితే 6-7 సంవత్సరాలు ఉంటాయి అంతే. 6-7 సంవత్సరాలకి ఆ మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నడుచుకొని వెళ్ళేవాళ్ళం అండి. 8 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు చూసేవాళ్ళం అనమాట. అక్కడ ఏంటి, ఆ రాబందుల గుంపు కనపడేది. ఆ కుళ్ళిపోయిన శవాన్ని అవి తింటూ ఉండేది, మనం తీసుకుంటూ ఉండేది అండి. కాబట్టి మనం రాబందులుగా ఉండడానికి వీల్లేదు. మనం క్షమిస్తే దేవుడు మన మీద ఉన్న రుణమును ఆయన క్షమిస్తాడు. వాక్యం ఖచ్చితంగా చెప్తుంది అక్కడ. అందుకే నేను ఎప్పుడైనా ఎవరికైనా ఆపదంటే ఏమండి నా శక్తికి, నా శక్తిలో, నా పరిధిలో ఉన్నట్టుగా నేను సాయం చేస్తాను. అది ఇస్తారని చేయను, ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, ఇస్తే కనుక మళ్ళీ వారు పట్టుకెళ్తారు. ఇంకెవ్వలేదు అనుకో అక్కడి నుంచి ఏమి వాళ్ళు తీసుకోరు, మళ్ళీ అడగరు కూడా వాళ్ళని అడగరు. అందుకే ఏమండి ఇస్తే వారు ఇంకా పొందుకునేటట్టుగా ఉంటారు. నమ్మకస్తులుగా ఉన్నవారు, నమ్మకస్తులు లేకపోతే అక్కడితో వారికి మనం ఇచ్చి క్షమించేస్తాం. కాబట్టి దేవుడు మనకు రావాల్సిన దాన్ని మనకు వేరే మార్గం నుండి మనకి ఇస్తారు. హల్లెలూయా. ఈ విషయాన్ని నేను బుర్రలో బాగా పెట్టుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అంటే మనకు ఆధిక్యత ఇస్తున్నాడు దేవుడు. ఏ ఆధిక్యత? క్షమించి ఆధిక్యత. క్షమించడం ఎంత గొప్పదండి బాబు. హల్లెలూయా. అని క్షమించావంటే నువ్వు గొప్పడివి, క్షమించావంటే నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తె. కనుక ఆధిక్యత దేవుడు మనకు ఇచ్చాడు. అందరికీ ఆ క్షమాపణ గుణము ఉండదు. హల్లెలూయా. చూడండి, ఎవరైనా ఏ అప్లోడైనా ఏమండి ఎంత అండి, ఎంత 200 కదా, క్షమించండి అంటే ఆ 200 ఎక్కడి నుంచి వస్తాయమ్మా, నాకు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ 200 నువ్వు ఇస్తావా అని అంటాడు. చూడండి, ఎవరో అంతా కట్టేసి పొద్దంతా కట్టేసి ఒక 200 ఇవ్వలేకపోతుంది అనుకో, ఆ 200 వదిలేండి బాబు, పెద్ద ఆవిడకి ఏమీ లేదు కదా అన్నాం అనుకో, ఏటమ్మా నువ్వు వస్తున్నావు ఏంటి, 200 ఊరకనే వస్తున్నాయి అనుకుంటున్నావా? ఎండలో ఎంత తిరుగుతున్నాను నేను. కాబట్టి నేను వ్యాపారం ఊరకనే చేయట్లేదమ్మా, నాకు కూడా లాభం కోసమే నేను చేస్తున్నాను. ఆవిడ అలాగే అంటది, నువ్వు కట్టమ్మా, వదిలేండి బాబు అన్నావు అనుకో, నువ్వు కడతబెట్టమ్మా, ఇన్ని కబుర్లు ఆడుతున్నావు అంటే. అవునా కదా? అంటే ఏ వ్యాపారస్తులని ఎవడైనా క్షమించే గుణం ఉంటుందా? ఉండదు. అని క్షమించే గుణం ఎవరికి ఉంటుందంటే నా దేవునికి ఉంటుంది. నా దేవుణ్ణి కలిగిన నాకు మనకు ఉంటుంది. హల్లెలూయా. నష్టపోవడానికన్నా ఇష్టపడతాం, కానీ హాని చేయడానికి మనం ఇష్టపడేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. పాడు చేసేవారిగా ఉండడానికి మనము ఎన్నడూ ఇష్టపడకూడదు. హల్లెలూయా.
అవసరమైతే నష్టపోయినా పర్వాలేదు. ఆవిడ ప్రభువుని బట్టి ప్రభు ఆ మనసు ఇచ్చాడు కనుక నేను నష్టపోయాను, నాకు ఆయన నా పరిస్థితులను చూసుకుంటాడు, నా అవసరాలను చూసుకుంటాడు, నా పనులను అయినా చూసుకుంటాడు, అంతా ఆయన చూసుకుంటాడు. అబ్బా దేవుని స్తోత్రం. ఆయన దొమ్మ వస్తుందండి నష్టపోయిన వాళ్ళకి, దేవుని కొరకు నష్టపోయిన వాళ్ళకి ఆ దొమ్మ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి మత్తయి సువార్త 19:2, మత్తయి సువార్త 19:2. దేవుని స్తోత్రం. బహుజనులు 21 చదవండి, 21 19:21. నీ ఆస్తిని అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పాను. దేవుని స్తోత్రం. కాబట్టి పరిపూర్ణతలోనికి ఎదగాలంటే మనకి ఏముండాలంటే అమ్మ సహాయం చేసే గుణము, బీదలకు ఇచ్చే గుణము. మొన్న ఒక ఆవిడ వచ్చింది కంగారుగా, సాక్ష్యం చెప్పేస్తానండి అవి చెప్పేస్తాను. ఒకసారి కాదు, ముందు 2 సార్లు వచ్చింది మనకి. అయినా ఆవిడని కూర్చోమన్నాను, ఎందుకంటే ఆమె బీదరాలు. ఆమె ఏంటండి ఎన్నిసార్లు చెప్పింది, కానీ ఆవిడ పేదరాలు కనుక ఏదో మందిరానికి వెళ్తే ఏదో 4 డబ్బులు ఇస్తారని వచ్చింది కనుక ఉండమ్మా ఎంతో కొంత ఇస్తారులే ఉండు అన్నాను ఇంటికి. అలాగని మీకు ఎంతో కొంత ఎంతో ఇచ్చేమని కాదు, ఓ 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు ఎంత ఉందో అంత ఏదో ఆవిడకి ఏం చేస్తున్నాం, దానం చేస్తున్నాం, సహాయం అంతే. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వస్తారు, నేను నిలబడడం అంటారు, వాళ్ళకి ఒక 50 రూపాయలు 100 రూపాయలు చేస్తే వెళ్ళిపోతారు అక్కడికి. ఆశపడి వచ్చారు కదా అందుకని, అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాశాడు బీదలకిమ్ము అంటే బీదలకి ఏది ఇచ్చినా తీసుకుంటారు, ఏది ఇచ్చినా తీసుకున్న వల్ల బీదలు. ఒక అంటారు అమ్మాయి చీర తీసుకున్నా వద్దండి, అవి చిన్న సూపుగా చూస్తున్నారండి, నువ్వు బీదరాలు కాదు ఎవరికండి అలా కలిసి. నువ్వు ఏది ఇస్తే అది తీసుకున్న వాళ్ళే బీదలు. అర్థమవుతుంది మీకు? కొంతమంది ఏం చేస్తుంటారు, మాకు ఎలాగ చేయండి, మిమ్మల్ని అలా చూస్తున్నారండి, మిమ్మల్ని ఎలా చూస్తున్నారండి. అలా చూస్తున్నట్టు వాళ్ళు కలిగి ఉన్న దాన్ని బట్టి నీకు పెట్టారు, నువ్వు ఇష్టం ఉంటే తీసుకో, నువ్వు బీదరాలు కాకపోతే నువ్వు తీసుకోవాలి నీకు అంతేనా. కానీ వంకలు మాత్రము పెట్టారంటే అది బీదలు కాదు. కొంతమంది ఉంటాయి, నువ్వు ఏమండి ఎవరికో ఒక 5 రూపాయలు వేసుకో, 5 రూపాయలు వేసింది గొప్ప ధర్మాత్మురాలు అన్నదనుకో, ఇది ఎప్పుడు ఎక్కండి అది. ఎందుకంటే ఆమె నువ్వు ఎంత ఇస్తే అంత ఆశపడే తత్వం కలిగిన మనిషి కాదు. అలాంటి వాళ్ళకి దానం చేయాలి, అవి కూడా ఇచ్చేయమ్మా అని తీసుకో, ఇంకెందుకు మరి, అంతే కదా. అంటే కృతజ్ఞత లేని బీదలు కొంతమంది ఉంటారు, వాళ్ళు బీదలుగా పరిగణించవలసిన అవసరం లేదు, మూర్ఖులు. అందుకే ఏమండి ఏది ఇచ్చినా మేము తీసుకుంటాం, ఏది ఇచ్చినా మేము తింటాం అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు చేయండి, వాళ్ళు నిజంగా కడుపు మారుతుంది, వీళ్ళకి కడుపు మారట్లేదు, వీళ్ళకి వస్త్రాలు లేవు. కొంతమందికి వస్త్రాలు ఇచ్చి ఏం చేస్తున్నారు తెలుసా అండి, అవి ఏం చేస్తున్నారు ఒక పక్కన పడేస్తున్నారు. అవి ఉపయోగపడాలి, మనం ఎవరికైనా ఏమి ఇస్తే ఏమవ్వాలమ్మా, ఉపయోగపడాలి. ఉపయోగపడే వాళ్ళకి ఇవ్వండి, తీసుకెళ్ళి పక్కన పడేసుకున్న వాళ్ళకి అక్కర్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతోమంది బీదలు ఉన్నారు, ఏ వస్త్రమైనా పట్టుకుంటారు. వాళ్ళ అమ్మగారు చీరలండి, అవి నాకు ఇచ్చింది తప్పు కదండి, అలాగే నాకు ఇవ్వకూడదు కదండి, నువ్వు పేదరాలు అని ఏదో పట్టుకుంటావని ఇచ్చింది. ఆ తెల్ల ఆశపడి దానికంటే ఎంతోమంది తీసుకుంటూ ఉన్నారు. మన చర్చిలో ఏమీ లేని దాని కదా నీకు ఇచ్చారు, దానికి కూడా వంకలే. నువ్వు తీసుకోకపోతే వద్దులే అమ్మని చెప్పేసి ఇంకొకరు ఇచ్చుకుంటారు. అవి దేవుని స్తోత్రం. మళ్ళీ తీసుకొని అవి మూలలో పడేసానండి, అవి నేను అసలు ముట్టుకోనండి, ఎందుకు కదా. అందుకే మీరు తీసుకోనంటే ఏం తప్పులేదు. అమ్మ మా అమ్మగారి చీరలు మంచి కొత్తవి ఉన్నాయి, లేకపోతే నా చీరలు కొంచెం మంచివి ఉన్నాయి, నీకు ఇవ్వనా అంటే నువ్వు తీసుకోవనుకో, అక్కర్లేదు లేండి, నేను కొనుక్కున్నట్లుగా దేవుడు నన్ను దీవించాడాను, నీకు ఎవరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ నీకు అవసరం ఉంది, నీకు కావాలి, తీసుకో, మంచిదే. కానీ ఎవరిని అడక్కో, ఏం చేయకు, అడక్కో. నువ్వు ప్రార్థించే నీకేం కావాలో, దేవుడు ఎవరి ద్వారా ఇచ్చించాలో వాళ్ళ
ఇప్పిస్తాడు. అది గొప్పది. దేవుని స్తోత్రం. అలాగని నేను అడుక్కోమనికి లేదు. దేవుని బిడ్డలు అడుక్కోవలసిన పని లేదు. ప్రార్థన చేస్తే దేవుడు మనసులు తెచ్చేస్తాడు. మరి ఎవరికి? బీదలైన వారికి మనం ఏం చేయాలండి? మనము మన చర్చలోనే ఉంటారు బీదలు, బయట ఉంటారు బీదలు. అలాంటి వాళ్ళకి దేవుడు అని చూడకుండా దేవుడు చెప్పిన మాట చొప్పున మనం చేయాలి. అందుకే మదర్ తెరిసా కానీ ఆవిడ ఎవరు రమాబాయి అన్న ఆవిడ కానీ అనేక మంది వారు నీ మతం ఏంటి, నీ కులం ఏంటి అని వారు సహాయం చేయలేదు. మనుషులకు సాయం చేశారండి. ఎవరు చేశారండి? మనుషులు. అంతే, అది మనిషి అయితే చాలు, వాళ్ళ అవసరాలను తీర్చారు. అందుకే మన వాజ్పేయి గారు, అద్వానీ గారు, అలాగే ప్రముఖులైన వాళ్ళందరూ కూడా అమ్మా వీళ్ళందరూ క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకున్న వాళ్ళు. వీళ్ళందరూ ఎక్కడ చదువుకున్న వాళ్ళు? క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నారు. అద్వానీ కానీ వాజ్పేయి కానీ. అంటే వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఏమంటే మతతత్వమైన పార్టీకి సంబంధించిన వాళ్ళు కనుక వాళ్ళకి చెప్తున్నారు. కానీ వాళ్ళలో చదువుకున్న ఏనాడు కూడా వారు యేసు ప్రభుని నమ్ముకోలేదు. నమ్ముకున్నారా? ఎందుకు నమ్ముకోలేదు? వాళ్ళు ఫోర్స్ చేయలేదు. ఇష్టమైతే నమ్ముకోండి, లేకపోతే లేదు అని వాళ్ళు చెప్పారు. అందువల్ల వారికి ఫోర్స్ చేయబడలేదు కనుక వారు నమ్ముకోలేదు. ఫోర్స్ చేయబడితే మీరు ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా ఈ దేవుణ్ణి ఖచ్చితంగా నమ్ముకోవాలంటే నమ్ముకుంటారు లేదా? చదువు కావాలి. ఈ హాస్పిటల్లో జాయిన్ వాళ్ళందరికీ వైద్యం ఫ్రీ, యేసుప్రభుని నమ్ముకుంటేనే ఇందులో వైద్యం చేస్తామంటే నమ్ముకుంటారు. కానీ అది బలవంతము. అది బలవంతం అంటే. అందుకే క్రైస్తవులు ఎక్కడ ఎవరిని ఏమి బలవంతం చేయరో. యేసు క్రీస్తు గొప్ప దేవుడు. యేసు అందరి కొరకు త్యాగం చేశాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, మేలు చేయ దేవుడు, పరలోకం ఇచ్చే దేవుడు అని చెప్తారు. అది నీకు నచ్చి నీకు ఆలోచించి అది కరెక్ట్ అయినప్పుడు నమ్ముకుంటా, లేకపోతే లేదు. అందుకే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఎవరు కూడా బలవంతంగా వచ్చిన వాళ్ళు ఎవరో ఉన్నారా? బలవంతంగా వస్తే యేసు ప్రభుకి అక్కర్లేదు. ఆయనకి అక్కర్లేదు. నువ్వు నీ ఇష్టపూర్వకంగా నువ్వు వస్తే ఆయన కుమార్తెగా కుమారుడిగా చేసుకుంటాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. అంగీకరించిన వాళ్ళని, విశ్వాసం ఉంచిన వాళ్ళకే పిల్లలు. అంతేకాని బలవంతంగా వచ్చిన వాళ్ళు, మా అమ్మ రమ్మంది, మా బాబు రమ్మన్నాడు, వాళ్ళు రమ్మన్నారు, వీళ్ళు రమ్మన్నారు, అందుకే వచ్చానండి, అందుకే బాప్తిసం తీసుకున్నానండి అన్న వాళ్ళు దేవుని కుమారులు అవ్వరు. దేవుణ్ణి అంగీకరించాలి, ఆయన అందుకు విశ్వాసము ఉంచాలి. వాళ్ళు ఏమవుతారట? దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇచ్చారు. హల్లెలూయా. ఆయన పర్మిషన్ ఇచ్చాడు వాళ్ళకే. అంతేకాని బలవంతంగా వచ్చిన వాళ్ళకి. అందుకే కొన్ని సంఘాల్లో పుట్టుకైస్తులు ఉంటారు. ఏ కైస్తులమ్మా? పుట్టుకైస్తులు అంటే ఎవరో తెలుసా? ఇక మా అబ్బాయి పుట్టుకైస్తుడు. నేను క్రైస్తవుడు, నాకు పుట్టాడు కదా, అందుకని అది పుట్టుకలోంచి క్రైస్తవం వచ్చిందనమాట. ఇప్పుడు మా అమ్మల కాడి నుంచి నేను పుట్టుకైస్తుడు కాదు, ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మగారు ఎవరు? హిందువులు. ఇప్పుడు ఆడు పుట్టుకైస్తుడు. నేను పుట్టుకైస్తున్నా కనుక నాకు ఇంకా బాప్తిసంతో పని లేదు, నాకు వాక్యంతో పని లేదు, నేను చచ్చిపోయిన పరలోకి వెళ్ళిపోతానంటే కుదరదు. ఆడు కూడా ఏం చేయాలా? తన పాపములు ఒప్పుకోవాలి, తను దేవునికి అంగీకరించాలి, ఆయన త్యాగమందు విశ్వాసం ఉంచాలి. ఆయన్ని అంగీకరించి విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకొని ఆయన బిడ్డగా ఉండడానికి ఇష్టపడి ప్రార్థన చేసుకుని బాప్తిసం తీసుకుంటే ఏం కలుగుతుంది? రక్షణ వచ్చింది. ఆ రక్షణ వచ్చిన వాళ్ళు ఏముంటుందంటే, రక్షణ కలిగిన వారిలో ఏముంటుందంటే మార్పు ఉండాలి. ఏం కనపడాలమ్మా? మార్పు లేనివాడు రక్షణను పక్కన పెట్టేశాడని అర్థం. ఆ పొందుకున్నప్పుడే వాడికి ఏముంది? రక్షణ ఉంది. ఆ రక్షణను పక్కన పెట్టడం జరుగుతుంది. పాస్టర్ గారు అంటే పక్కన పెట్టడం జరుగుతుంది.
కొనసాగించడం జరుగుతుంది అంటే కొనసాగించడం జరుగుతున్నప్పుడు నువ్వు మారు మనసు కలిగిన వ్యక్తిగా కనపడతావు. పక్కన పెట్టినప్పుడు మారు మనసు పోగొట్టుకున్న వారిగా కనబడతావు. అలాగని మళ్ళీ బాప్తిసం తీసుకోక్కర్లేదు, కానీ నువ్వు సరి చేసుకోగలిగితే మళ్ళీ నువ్వు రక్షణలో నడవగలుగుతావు. దేవుని స్తోత్రం. అందుకే బాప్తిసం తీసుకొని పాపం చేస్తే అమ్మ రక్షణ పోదు కానీ నీకు ఆశీర్వాదం పెట్టుకుంటావు. మళ్ళీ నువ్వు మార్చుకొని మళ్ళీ రావడం ద్వారా మళ్ళీ నువ్వు ఆశీర్వాదానికి పాత్రలుగా ఎంచబడతావు. అందుకనే పలుమార్లు అనేక సార్లు అనేక సమస్యలు అనేక రకాలను బట్టి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, దారి తొలుగుతూ ఉంటారు. దేవుడు మళ్ళీ వారిని దారిలో పెట్టడానికి అనేకమైన ప్రయత్నాలు దేవుడు చేస్తూ ఉంటాడు, వదిలిపెట్టాడు. హల్లెలూయా. మన పిల్లలు దారి పెట్టారని మనకు తెలిసినప్పుడు పోతే పోనీ సక్సెస్ అని అనుకోము, అని ఎలా దారిలో పెట్టాలా అని ఆలోచిస్తే ఆడి చెడు మార్గాలు ఎక్కడ ఉన్నాయో వాటన్నిటిని కట్ చేయడానికి మనం ఆడికి తెలియకుండా నెమ్మదిగా ఆ తండ్రి ఆ తల్లి ఎలాగైతే పని చేస్తుందో దేవుడు కూడా అలాగే పని చేస్తాడు. నువ్వెంత చెప్పినా వదలట్లేదనుకో, నువ్వెంత చెప్పినా నువ్వు ఆగట్లేదనుకో, అక్కడున్న ఆ వ్యభిచార గృహమును కానీ లేకపోతే అభిచారం చేయిస్తున్నావుని కానీ లేకపోతే ఆ పరిస్థితుల్లో పాడు చేస్తున్న కంపెనీని కానీ దేవుడు లేకుండా గెలుస్తుంది. కాకినాడలో గుర్రాలాట అని ఉండేది. ఆ గుర్రాలాటకి ఈ కాకినాడలో ఉన్న యూత్ అందరూ వెళ్ళి బెట్టింగ్లు చేసేవారు అనమాట. ఇక్కడే స్వప్న థియేటర్ పక్కన ఏటివారం. అలా చేస్తూ ఉంటే మన సంఘంలో కూడా ఒకడు వెళ్ళాడు. ఆడి పేరు చిన్నబాబు. అదే మన మిల్కా గారికి బాగా తెలుసు, స్వర్ణాల ఆయన. వెళ్ళి ఇంచుమించుగా 15 లక్షలు ఎంతో మొత్తానికి డబ్బెట్టేసి ఆఖరికి ఏటీఎం కార్డు, జీతాలు ఇచ్చుకుంటా కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు కూడా తాకట్టు ఇచ్చి ఆడిసేటాడు. అది ఎలా ఉంటాడంటే ఓయ్ బాబోయ్ మంచితనానికి మారుపేరులాగా ఉంటాడు ఆ వ్యక్తి. ఎంత యాక్టింగ్ ఎంత గొప్పగా ఉంటుందంటే చూడగానే అబ్బా అనుకుంటా. భార్య ఏడ్చేది నా దగ్గర. అది ఎలాంటివి చెప్తాడంటే, ఏయ్ నేను తెరసనే, నువ్వు పాస్టర్ గారు చెరస అంటున్నాడండి. చెరస అయితే అమ్మ మొండని పక్క తీసేసి చెరస ఉంటుందేమో అన్నాను. మొండని తీసేస్తే చెరస ఉంటుందా? చెరస ఉండాలంటే మెడకాయ ఉంటేనే కానీ ఏముండాలా? మెడకాయ ఉంటేనే కదా తలకాయ. మెడకాయ లేకపోతే తలకాయ ఉండదు అండి. అలాగా ఆఖరికి అండి ఎలాగే ఆఖరికి ఆ నష్టాన్ని ఆ కుటుంబం అంతా అనుభవించవలసి వచ్చింది. పిల్లలు అనుభవించవాలి, పెద్దలు చేసిన పాపాలు పిల్లలు అనిపించాలి. ఇక్కడే ఉన్నాడు నా ఫ్రెండ్ శ్రీను. వాడు భానుగుడి సెంటర్లో పళ్ళు అమ్ముకుండేవాడు. అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు అండి. ఈ ఎదురే ఉండేవారు ఒకప్పుడు చిన్నప్పుడు. ఆడి పేరు పాజిటివ్ సీన్ అంటారనమాట. వాడు ఏం చేశాడు అంటే అలా పెళ్ళయింది, కొత్తగా పిల్లలు పుట్టారు ఏమండి. ఆడు అక్కడ ఇక్కడ అప్పు చేసేసి 10 లక్షలు ఇల్లు ఆడేసాడు. అందులో 10 లక్షలు ఆడేసాడు. 10 లక్షలు అప్పు అయిపోయాడు. ఇంకా చచ్చిపోదాం అనుకుని ఆ పరిస్థితుల్లో అండ్ వాళ్ళ మామగారి పొలం ఏదైనా ఉంటే ఆ పొలం అమ్మేసి ఆ 10 లక్షలు కట్టేసాడు. ఇప్పుడు ఆడు ఏం చేసుకుంటున్నాడంటే బిల్డర్ బుజ్జి దగ్గర పెయింటింగ్ పని చేసుకుంటున్నాడు. అడికి చెప్పాడు, రే ఎంత పని చేసావు, ఎందుకు ఇలా చేసావు అంటే ఆ ఆట అలా ఆడితే అలాగ అనిపిస్తుంది, ఇంకా ఆడాలనిపిస్తుందిరా అని చెప్పాడు నాకు. నేను యేసుప్రభు గురించి చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ప్రార్థన చేశారు, అది ఎగిరిపోయి కాకినాడలో ఆ గుర్రాల ఆటని నిషేధించి తీసేశారు. ఇప్పుడు వైజాగ్లో ఉంది, కాకినాడలో లేదు. దేవుడు చూడండి, ఒక వ్యక్తి నష్టపోయిన దాని గురించి అదంతటిని కూడా ఏం చేశాడు, ఇలా చెప్పాడు, వద్దురా పాడైపోతారు అని చెప్తున్నా ఎప్పుడూ అనిపించుకోలేదు. అందుకే దేవుడు ఇప్పుడు ఏం చేశాడు, ఆ ఆటలాడే ఆ స్థలాన్నే తీసేశాడు. దేవుని స్తోత్రం. నువ్వు మారకపోతే
నువ్వు మారకపోతే నిన్ను పాడు చేస్తుంది ఏదో దాన్ని దేవుడు నాశనం చేస్తాడు. అర్థమైందా? నువ్వు మారకపోతే నిన్ను పాడు చేసేది ఏదో దాన్ని నాశనము దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమండి, మనం లోబడాలా. మనం ఏమవడాలా? లోబడాలా. మనము కొన్నిసార్లు దేవుడు చెప్పినట్లు చెయ్యం. దేవుడు చెప్పినట్లు చేయలేనప్పుడు దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాం. ఏదో బాగుంది, ఇక్కడే ఉండిపోతూ ఉంటాం. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తులో కరువును రప్పించాడు. ఐగుప్తులో ఏం రప్పించాడు? కరువు రప్పించాడు. కరువు రప్పించగానే అబ్రహాము ఏం చేశాడు అంటే అబ్రహాం ఏం చేశాడు? ఇక సెటిల్ అయిపోయి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు కరువు రప్పించాడో అక్కడ నుండి వెళ్ళిపోవడానికి అబ్రహాము నిర్ణయించుకున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు కూడా సరిగా లేకపోతే ఆ ప్రాంతాన్ని విడవకపోతే నువ్వు వెళ్ళిన చోట దరిద్రాన్ని దేవుడు తీసుకొస్తాడు. నువ్వు వెళ్ళిన ఆ ప్రాంతంలో నుంచి నిన్ను ఏం చేస్తాడు? నువ్వే పోయేటట్టుగా చేస్తాడు. నిన్ను వదిలి నువ్వే వచ్చేసేటట్టుగా చేస్తాడు. అందుకే అబీమెలెకు ఏం చేశాడు? అబీమెలెకు ఏం చేశాడు? భార్య అక్కడ ఉంటే ఈయన ఎక్కడ ఉంటే రోజు కిటికీలో చూసి నా 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 యాతన పడ్డాడు, బాధపడ్డాడు. ఎందుకురా బాబు ఇక్కడ నేను ఉండనంటే ఉండన్నాడు అని దేవుడు అక్కడి నుంచి కదిలించడానికి అక్కడ ఏం రావాల్సి వచ్చింది? శ్రమ, కరువు, బాధ రావాల్సి వచ్చింది. నువ్వు కూడా కొన్ని పరిస్థితుల నుంచి బయటికి రావడానికి దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. అప్పుడు ఆ దానిలోంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు చూసినప్పుడు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను ప్రత్యేకపరుస్తాను, నేను గొప్ప సాక్షిగా నిలబెడతాను. ఇక్కడ రావడానికి ఏమండి, తల్లిగారు రావడానికి ఇక్కడికి వస్తారని అనుకున్నామా? వస్తారనుకుంటా కాదు, బ్రతికిలేదు అనుకున్నాను. కానీ దేవుడు అక్కడ పరిస్థితులు మార్చి ఇక్కడ తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదొక టెన్షన్ ఎత్తాడు. సామాన్లన్నీ రాలేదు. టెన్షన్ మీద టెన్షన్. తన కుమారుడు కూడా చర్చిలో ఉండి దేవుడి వైపు ఆనుకునే మనసును కూడా ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు అంతటిమట్టుగా ఉన్నవాడు ఆ తర్వాత సేవకులు అంటే మందిరం అంటే కొంత అవగాహన దేవుడు కలిగించాడు. హల్లెలూయా. ఏది అడ్రస్ లేదు. ఆ ట్రక్ ఏమైపోయిందో అడ్రస్ లేదు. కానీ దేవుడు మాత్రము తన కార్యాలను చేయగలడు. హల్లెలూయా. కదిలింపు మనకి కుదుపుతారు చూడండి. ఏదైనా వేసినప్పుడు కుదిపితే ఏమవుతుంది చెప్పండి? కుదిపితే ఏమవుతుంది తెలుసా? బాగా కిందకి. మన బ్రతుకులో కూడా కుదిపినప్పుడు మనం గట్టిగా స్ట్రాంగ్ అవుతాం. దేవుని స్తోత్రం. కుదిపినప్పుడు ఏమవుతుందంటే ఖాళీ ఉండదు. అలాగే మనకి కూడా కుదుపులు వచ్చినప్పుడు మన ఖాళీలు కూడా ఏమవుతాయంటే పూరించబడతాయి. హల్లెలూయా. సరే, పిలిపిలికి రాసిన పత్రిక 2:4. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4:21. 2:4 అన్నాను కదా. పిలిపిలి రాసిన పత్రిక 2:4. పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అండి. అది కావాలి. హల్లెలూయా. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇది కావాలి. ఈరోజు క్రైస్తత్వంలో ఇది లేదు. ఎవ్వడు సొంత పనులు వాళ్ళే, ఎవరి కోసం వాళ్ళే. అలాగని అందరింట్లకి తిరగమని నేను చెప్పట్లేదు, అందరింట్లకి వెళ్ళి దేకరమని నేను చెప్పట్లేదు. ఇది ఏంటంటే మన సంఘములో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిన, అవసరత కలిగిన, బాధ కలిగిన, వారి కుటుంబంలో ఒక మరణం జరిగిన, ఆ కుటుంబంలో ఒక భయంకరమైన ఒక నష్టం జరిగిన మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం. వాళ్ళని పలకరించాలి, వాళ్ళని పరామర్శించాలి, మేము ఉన్నామనే ధైర్యము చెప్పాలి. అవసరమైతే మనకున్న దాంట్లోనే వారికి సహాయము పడాలి. హల్లెలూయా.
అలాగంటే కొంతమంది వాళ్ళ ఇంటికి వెళ్ళి చేకూరుతూ కూర్చుంటారు. అది కాదు నేను చెప్తున్నా. అవసరమైనప్పుడు, అవసరం లేనప్పుడు కాదు. ఏదమ్మా అవసరమైనప్పుడు. అదే 4లో ఉంది చూడండి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. బాబు అక్కడికి వెళ్ళి ఒక మెడిసిన్ చేయి బాబు అంటే అలాగే నమ్మని వెళ్ళాలా? అయ్యో తల్లిగారు చెప్పారు కదా మెడిసిన్ తెద్దాం అని వెళ్ళాలి. నాకు ఖాళీ లేదనుకో, ఆవిడ వచ్చేటప్పటికి ఆవిడ చనిపోయింది. అప్పుడు నువ్వు ఎంత ఏడిచినా సుఖం ఏముంది, ఎంత సానుభూతి చూపినా సుఖం ఏముంది? ఆ సమయాన్ని కొంచెం తీసుకొని తెచ్చి ఇవ్వడం వల్ల అండి ఏం పొందుకుంటాం? ప్రేమను పొందుకుంటాం, దేవుని దయను పొందుకుంటాం. హల్లెలూయా. కొంతమంది అలా చేస్తారండి. చేస్తారా? దేవుడు పెట్టలే చేయరు, కానీ చెయ్యాలా. హల్లెలూయా. ఏం చేయాలా? ఎవరైనా ఆపదలో, కష్టంలో, బాధలో ఉన్నప్పుడు మనము సహాయము చేయాలి, ఖచ్చితంగా చేయాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిలుపులు రాసిన పత్రిక 2:4లో రాయబడి మీలో ప్రతి వాడును అన్నాడు, కానీ కొందరు అనలేదు. మీలో ప్రతి వాడును తమ సొంత కార్యములు చూసుకోకూడదా? చూసుకోవాలి. నేను అదే అంటాను. ఎవడైతే వాడి పనులు వాడు చేసుకోడో వాడు సోమరుడు. నువ్వేం చేయాలా? నీ ముఖం నువ్వు కడుక్కోవాలా, అమ్మా నీ స్థానం నువ్వు చేయాలా, నీ బట్టలు నువ్వు వేసుకోవాలా, నీ పని నువ్వు చూసుకోవాలి. పని చూసుకోరు. వీళ్ళు ఏం చేస్తుంటారు? కూర్చొని ఊసులాడుకొని వాళ్ళకి ఊరి మీద తిరిగి వస్తాడు. సోమరోళ్ళుగా ఉండద్దు, ఏదో ఒక పని చేయాలి. మగోడే కదా, ఆడవాళ్ళు కూడా చెయ్యాలి. కానీ ఆడవాళ్ళు ఇంట్లో చెక్క పెట్టుకోగలిగితే నువ్వు మాత్రం బయటికి వెళ్ళి ఏదో ఒక పని చెయ్యాలా. దేవుడు పని చేయలేని వాళ్ళు ఇష్టపడ్డండి. దేవుడు ఎవరిని ఇష్టపడతారు తెలుసా? పని చేసేవాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే పని చేసేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి. ఊరి మీద తిరగడంలో అర్థమైన చెప్పులన్నీ వస్తాయి. ఎందుకంటే శరీరము అలసట పడాలా, ఏమవ్వాలా? శరీరం నలకొట్టబడితేనే ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు వాకింగ్ చేయమంటున్నారు. వాకింగ్ చేస్తే ఏం చేస్తే తెలుసా? అవయవాలన్నీ కదులుతాయి. ఎప్పుడైతే అవయవాలు కలిస్తే ఉంటాయో లోన గడ్డలో ఏమీ రాకుండా ఉంటాయి. ఆ శరీరాన్ని కదపకుండా అలా ఉంచామనుకో అడ్డమైన రోగాలన్నీ లోన ప్రవేశిస్తాయి. ఏం చేస్తాయమ్మా? ప్రవేశిస్తాయి. ఆహ్వానించుకుంటావు. అవి అబ్బా నాకు ఏ బాధ ఏ నొప్పి ఉండదు ఈ శరీరాల్లో అని అవి వచ్చి కూర్చుంటాయి. అందుకే డాక్టర్ అంటాడు నువ్వు జాగింగ్ చేయాలి, వ్యాయామం చేయాలి అంటాడు. దేవుని స్తోత్రం. అలాగే ఫుల్గా తినకు, కొంచెం ఖాళీ ఉంచు అని కూడా చెప్తున్నారు డాక్టర్లో. ఫుల్గా తినేస్తే ఏమవుతుంది? ఒళ్ళు పెరిగిపోయి ఒళ్ళు భారమై అర్థమైన జబ్బులు వస్తాయి. అందుకే ఈ ఒళ్ళు మంచిది కాదు. దీన్ని ఏం చేయాలా? అందుకే నల్లగొట్టడానికే 6, 7, 8 ఉపవాస ప్రాంతాలు పెడుతున్నాం. ఒకవేళ ఉపవాసం లేని వాళ్ళు మితముగా తినండి. ఉపవాసం లేని వాళ్ళు ఏం చేస్తారు? కొంచెమే తినరండి. హల్లెలూయా. పర్వాలేదు. అంటే బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి, ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఉపవాసం ఉండండి, పర్వాలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమండి, మన పనులు మనమే చూసుకుంటాం కాదు, ఇతర పని చేయాలి. ఇంకో దిక్కున ఏముంటుందంటే మన పనులే కాదు యేసయ్య పనులు కూడా చూడాలి. మనుషుల పనులే కాదు యేసయ్య పనులు కూడా చూడాలి. అది ఎక్కడ ఉంది? అదే అధ్యాయంలో 21వ వచనం చూడండి. అదిగో మొదట మనుషుల కార్యాలు కూడా చూడాలి, తర్వాత యేసయ్య కార్యాలు కూడా చూడాలి. ఇసరా ఏమంటే మన కార్యాలు మనం చూసుకోవాలండి. మనుషుల కార్యాలు అంటే కొంతమందికి సహాయపడే విషయంలో మనం చూడాలి. మూడోది యేసయ్య కార్యాలు కూడా చూడాలి. హల్లెలూయా. ఇవి మనకి ఇచ్చిన బాధ్యతలు. వీటిని మనం ఏం చేయాలంటే మనము నెరవేర్చాలి, మనం కొనసాగించాలి. అందుకే ఎప్పుడు కూడా మనుషులు మన సోమరులుగా ఉండకూడదు, మనం ఎలా చురుకైన వారిగా ఉండాలి. యేసయ్యని అమ్ముకున్న బిడ్డలు ఎలా ఉండాలంటే చురుకుగా ఉండండి. సోమరులాగా ఇలాగ ఉండకు. కునిగితే మూలక
మూలగ్గా మూలగ్గా రోగం, తీగా తీగా రాగం. అయిపోయింది సంగతి. సంతోషంగాలే, పాటలు పాడు, ఆరాధన చేయి, ఆటోమేటిక్గా దేవుని శక్తి నీలో ఉత్పన్నమవుతుంది. అందుకే పొద్దున్నే రాగాలు తీయడం వల్ల ఏమవుతుందో తెలుసా? నరాలన్నీ యాక్టివేషన్ అవుతాయి. ఎప్పుడైనా పాడి చూడండి, ఉదయం లెగ్గానే ఒక పాట పాడి చూడండి, ఎలాగా ఆనందంతో హృదయపూర్వకంగా పాడి చూడండి ఎలా ఉంటుందో. మీ నరాలన్నీ కూడా యాక్టివేషన్ అయిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తుతిస్తే సాతాను పారిపోతాడు, కునికితే వాడు వస్తాడు. స్తుతించే బిడ్డలుగా ఉండండి, ఆరాధించే బిడ్డలుగా ఉండండి. హల్లెలూయా. అతి కృప నీకు నాకు మనందరికి ఇచ్చి, ఎవరైనా మన ఎడలు ద్రోహం చేస్తే, అపరాధాలు చేస్తే, ఏమంటే హాని చేస్తే, ఏమంటే మోసం చేస్తే వాడిని ఏం చేయండి? మీరు క్షమించండి, క్షమించండి. అప్పుడు మీకు ఘనత వస్తుంది. హల్లెలూయా. మీరు గొప్పోళ్ళు. ఎంతసేపుకి అంతకాలిగే, అంతవరకు ఎంత క్షమాపణ ఉంటుంది, ఎంతవరకు ఎంత క్షమాపణ ఉండదు. అందరికీ క్షమాపణ క్షమించే అవకాశము ఉంటుంది. ఆ అవకాశంలో ఉపయోగించుకొని మీరు దేవుని పిల్లలుగా ఆశీర్వదించబడాలనేదే నా హృదయ వాంఛ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతి కృప యేసయ్య మనందరికీ తన కృపలో దయచేయను గాక. అర్థమైంది కదా? ఏం చేయాలమ్మా? క్షమించాలా, దూషించాలా?